నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. గోదావరి కని కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న హమాలీలకు కూలీ రేట్లు పెంచాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎంఏ గౌస్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 10 ఏళ్లుగా కూలీ రేట్ల పెంపు కోసం వినతి పత్రాలు ఇస్తున్నప్పటికీ హోల్సేల్ వ్యాపారస్తులు స్పందించడం లేదని ఆరోపించారు. రైతులు ఆసాములను రెచ్చగొట్టి హమాలీలను బదనాం చేస్తున్నారని విమర్శించారు. హోల్సేల్ వ్యాపారులు తమ వైఖరిని మార్చుకొని వెంటనే కూలీ రేట్లు పెంచాలని, లేదంటే హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు కండి లక్ష్మయ్య, రామచందర్, జానిమియా, గాలిపల్లి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 87 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా కరీంనగర్ జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ బ్యానర్ మీదనే కూలీ రేట్లు కానీ, హమాలీ సమస్యలు కానీ, హమాలీ కార్యక్రమాలు కానీ చేసుకుంటూ వస్తున్నటువంటి కరీంనగర్ జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ కూరగాయల మార్కెట్ కమిటీ. ఈ సందర్భంగా ఏంటంటే, నిన్న కావలసుకొని హోల్సేల్ కూరగాయల వ్యాపారస్తులు రైతులను, ఆసాములను పట్టీలు ఆపి, అంటే వాళ్లకు సరుకు తీసుకొచ్చి వేసిన తర్వాత ప్రొద్దున్నే పట్టీ చేసి పంపించేటువంటి విధానం మార్కెట్లో ఉంటుంది. ఆ విధానం ప్రకారంగా ఏంటంటే, వాళ్ళ పట్టీలను ఆపి, అంటే వాళ్ళకి ఇచ్చే డబ్బుల్ని ఆపి వాళ్ళందరినీ కుప్పేసి వాళ్లకు పచ్చ కండువాలు కొని తీసుకొచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టించగలిగినారు. హోల్సేల్ వ్యాపారస్తులు వాళ్ళే చేసినటువంటి కార్యక్రమం. నిజంగానే ఇవాళ రైతుల పక్షాన వాళ్ళు నిలబడి కనుక మాట్లాడేటోళ్ళు అయితే ఈ రోజు వరకు కూడా మన మార్కెట్ సముదాయంలో ఆ రైతులకు సంబంధించినటువంటి యూరినల్స్ లేవు, తాగే నీళ్లు లేవు, వాళ్ళు రాత్రి వచ్చే పడుకునే గదులు లేవు. మరి అవిటి మీద లేని ప్రేమ అమాలోళ్ళు పని చక్కగా చేయట్లేదు. అమాలోళ్ళు రైతులను, ఆసాములను ఇబ్బంది పెడుతున్నారు. గంపలు ఎత్తేస్తున్నారు, పెట్టెలు ఎత్తేస్తున్నారు, సంచులు ఎత్తేస్తున్నారు, కూరగాయలు తీస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయ్యా, మీది ట్రేడర్ లైసెన్స్. మీ ట్రేడర్ లైసెన్స్ అంటే హోల్సేల్ వ్యాపారం చేసుకున్నటువంటి లైసెన్స్ మాత్రమే. మీది హర్తీ మార్కెట్ కాదు, హర్తీ లైసెన్స్ కూడా కాదు. హర్తీ మార్కెట్, హర్తీ లైసెన్స్ అయితే నువ్వు హర్తీదారును అయితే నువ్వు ఎన్ని సరుకులు కొనవో అన్ని సరుకులను లాటుకు లాటు లేపే విధానం హోల్సేల్ వ్యాపారం చేసుకునే విధానం ఉంటుంది. మన గోదావరి కానీ పట్టణంలో హోల్సేల్ వ్యాపారం చేయడం కోసం ఉన్నటువంటి దుకాణాలు మల్లేశం గారు చెప్తున్నటువంటి విధంగా కానీ, హోల్సేల్ వ్యాపారస్తులు చెప్తున్నటువంటి విషయం కానీ, మా 20 దుకాణాలు అని చెప్పి చెప్తున్నారు. 20 దుకాణాలు హోల్సేల్ దుకాణాలు అయితే మీరు చిల్లర కాంటలు ఎందుకు పెడుతున్నారు? ఒక్క 4 దుకాణాలు మాత్రమే హోల్సేల్ వ్యాపారం చేస్తారు. మిగతా 16 దుకాణాలు రిటైల్ వ్యాపారం చేస్తూ ఉంటారు. రిటైల్ వ్యాపారం అంటే 2 కిలోలు, 3 కిలోలు, 5 కిలోలు అమ్మేటువంటి హోల్సేల్ రిటైల్ వ్యాపారం చేసుకున్న దుకాణాలు 16. ఈ 16 దుకాణాలలో పనిచేసేటువంటి వాళ్ళందరినీ మెమేకం చేసి ఈ 4 దుకాణాలకు ఏవైతే పోటీ పడి వ్యాపారం చేస్తున్నాయో వాళ్లకు ఆటంకం కలిగిస్తూ వాళ్లకు విషయము పొంతన కుదరక వాళ్ళ అక్కసంతా కూడా కూలీలమైన మాపి తీసుకునే విషయం ఎక్కడిదని చెప్పేసి మేము అంటా ఉన్నాం. మాకు రైతులు శత్రువులు కాదు, ఆసాములు శత్రువులు కాదు. రైతులు ఇవాళ ఆసాములు మార్కెట్కి వస్తేనే మాకు ఇంత అన్నం దొరుకుతుంది, వాళ్ళ క్షేమం కోసమే మేము పనిచేస్తున్నాం. మేము కూలీలం, హమాలీ కూలీలమే తప్ప మేము ఇక్కడ మార్కెట్ను శాసించే, దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళము కాదు అని తేటతెల్లం చేయడం కోసం. అయ్యా, నిన్న మీరు రైతులు మీటింగ్ పెట్టినారు. మీ మీటింగ్ పెట్టి మీరు చెప్పినందుకు మేము తప్పు పట్టట్లేదు. మా పక్షాన ఏమైనా పొరపాట్లు జరిగితే రైతుల సమక్షాన, ఆసాముల సమక్షాన, మన ప్రెస్ క్లబ్ల సమక్షాన, ప్రెస్ క్లబ్ విలేకరుల సమక్షాన తేటతెల్లంగా మాట్లాడుకోవడం కోసం మేము రెడీ. మేము 40 ఏళ్ళ నుంచి వెళ్ళి మార్కెట్లో కూలి పని చేసుకొని, కూలి నమ్ముకొని బ్రతికే వాళ్ళమే తప్ప మేము వ్యాపారస్తులను నువ్వు ఇది చేస్తున్నావు, నువ్వు అది చేస్తున్నావు అని చెప్పట్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళి మార్కెట్ అక్కడికి తరలిన సందర్భం లోపల అప్పుడు సోమవారం సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు ఉండి వాళ్ళు నిర్వహించినటువంటి నిర్వహణ లోపల ఈ మార్కెట్ అక్కడికి తరలిన సందర్భంలో 16 షాపులు ఇస్తే ఆ 16 షాపులల్లా ఇవాళ కొత్త వాళ్ళు వచ్చి వ్యాపారము తెలియకపోయినా వ్యాపారస్తులాగా పోటీపడి నడుస్తూ ఉన్నారు. ఇవాళ మేమేమంటున్నామంటే, కాంటా బాట్లు పెట్టి నడిపించినటువంటి వ్యవస్థ నుంచి మొదలైనాం. ఇవాళ ఎలక్ట్రానిక్ కాంటలు వచ్చినాయి. ఈ ఎలక్ట్రానిక్ కాంటలలో తూకాల విధం కూడా మంచిగా లేదు అని చెప్పేసి మేము
అనలేము, కానీ అనవలసి వస్తున్నది. ఇవాళ మీరు బేరగాళ్ళు, మీరు 10% కమిషన్ తీసుకుంటున్నారు, అది మేము అడుగుతలేము. కానీ మేము ఏమంటున్నామంటే, అయ్యా మా కూలి మీద మేము ఆధారపడి బ్రతికే వాళ్ళం, మీరు కమిషన్లే తీసుకుంటారో మీరు ఏం చెప్తారో మాకు అవసరం లేదు. కానీ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడక తప్పట్లేదు. ఇంకో విషయం కూడా చెప్పినాం, ఈ మార్కెట్కు సంబంధించిన అన్ని అంశాలు మీరు మాట్లాడితే మేము కూడా మాట్లాడవలసి వస్తుంది. మనం ఒక్క గూట్లో ఉన్న వాళ్ళము, ఈ గూటిని ఇచ్చుకొని రోడ్డుకి ఎక్కితే బాగుండదా అని చెప్పినా కూడా ఆ నాయకత్వం వినలే, హోల్సేల్ వ్యాపారస్తుల నాయకత్వం వినలే. వినకుండా బాటంగా రైతులను పట్టుకొచ్చి హమాలీ కూలీలను ఇవాళ దౌర్జన్యం చేస్తున్నారు, కూరగాయలు ఎత్తుకపోతున్నారు అని చెప్పేసి అంటే, కూలీ అడిగితే కూరగాయలను ఎత్తుకపోతున్నామని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. అయ్యా వాస్తవంగా మీ దగ్గర పనిచేసే గుమాస్తాలన్నీ తీసుకుపోతున్నారు, మీరెన్ని తీసుకుపోతున్నారు మేము కూడా వివరంగా చెప్తాం. మీరు తూకం వేసేటప్పుడు ఒక బస్తాకు 10 కేజీలు తూకంలో కడి చేస్తున్నారు, ఒక గంపాకు 5 కిలోలు కడి చేస్తూ ఉన్నారు, ఒక కవర్కు 3 కిలోలు కడి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు కటింగ్ చేసి రైతుకు టైం మీద పంపిస్తున్నారు కనుక రైతు మిమ్మల్ని ఏమనట్లేదు. సరుకు తీసుకొచ్చి ఇక్కడ వేసినా నాకు టైంకు డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాడు, ఇదే చాలు అని చెప్పేసి రైతు ఆసాం వెళ్ళిపోతున్నారు తప్ప, నిక్కరంగా రైతును అక్కడ పెట్టుకొని ఆ రైతు తీసుకొచ్చినటువంటి సరుకు 20 రూపాయలకు అమ్మి 10 రూపాయల పట్టి గడిచినటువంటి పద్ధతి మీ హోల్సేల్ వ్యాపారస్తుల పద్ధతి. కానీ మేము కూలి చేసి కూలి డబ్బులు అడుక్కుంటున్నాం. ఇవాళ మేము కూలి పని చేసి అయ్యా అని చెప్పేసి ఆ తువాల పట్టుకొని ఇట్లా అడుక్కుంటే ఓ 4 కాయలు వేస్తాడు, ఏనైనా వేయడు. కానీ ఇవాళ మీరేం చెప్తున్నారు అంటే, రైతు తీసుకొచ్చి ఇక్కడ సరుకు దించితే ఆ రైతు తీసుకొచ్చిన సరుకును అమ్ముతేనేమో పట్టి చేసి ఇస్తున్నావు, అమ్మకపోతే స్టోరేజ్ చేస్తున్నావు, తెల్లారి సిలక్ మాల్ అంటున్నావు, ఆ తెల్లారి సిలక్ మాల్ అమ్ముడు పోతేనేమో డబ్బులు ఇస్తున్నావు, లేకపోతే తీసుకుపోయి రోడ్డు మీద వారుస్తున్నావు. ఇట్లా మేము ఆసాములను రైతులను కూడా తీసుకొచ్చి ఇక్కడ నిక్కరంగా నిలబెట్టి మాట్లాడేయడం కోసం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా కులం కుశంగా చెప్పడం కోసం మేము రైతుల పట్ల కానీ ఆసాముల పట్ల కానీ ఏమన్నా తప్పిదము మాట్లాడితే రైతులను ఆసాములను మమ్మల్ని క్షమించమని చెప్పేసి హమాలీ సంఘంగా కోరుతా ఉన్నాం. మాకు ఈఎస్ఏ లేదు, పిఎఫ్ లేదు. ఇవాళ చట్టం చెప్పినటువంటి పరిధులల్లా మాకు ఏది వర్తించకుండా అనామకులుగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో మార్కెట్లో 55 మంది ఉంటే ఇట్లా ఓవరాల్గా చూసుకున్నట్లయితే 380 మంది ఈ హమాలీ కూలీ పైన ఆధారపడి బ్రతికే హమాలీ కూలీలు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నారు. ఒక మేమే కాదు, మేము వాళ్ళ స్వయం ఉపాధి కోసం వచ్చి మా రెట్టల్ని అక్కడ తాకట్టు పెట్టుకొని మా శరీరాన్ని కుదబెట్టుకొని బ్రతుకుతున్నటువంటి బ్రతుకులే తప్ప మేము సవాలు చేసి దాదాగిరి చేసే ముచ్చట్లు లేవు. ఈ సందర్భంగా ఈ మధ్య కాలంలో, ఈ సంవత్సర కాలంలో ఇద్దరికి మోకాలు తిప్పలు అరిగిపోయి కూలబడ్డారు. ఒక ఆయనకు అనారోగ్యమైంది, వెనుపూస తొలగింది, ఆయన రావట్లేదు. ఇంకో ఆయనకు టీబీ వచ్చింది, ఆయన రావట్లేదు. ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తే కూడా మమ్మల్ని చూసిన నాదులు లేడు, పట్టించుకున్నటువంటి యోధులు లేరు. ఇటువంటి అనామకమైనటువంటి జీవితంలో బ్రతుకుతున్న కూలీల మీద ఇంత అక్కస గట్టి, ఇంత కక్ష గట్టి మమ్మల్ని దుబారా ప్రచారం చేయటం అనేది హోల్సేల్ వ్యాపారస్తులకు సబబైనటువంటి విషయం కాదు. ఇప్పటికైనా వాళ్ళు సమన్వయం చేసుకొని మన గోదావరి కని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కానీ, రైతుల సమక్షంలో కానీ, లేదా ఇతర రంగాలకు సంబంధించినటువంటి నాయకత్వాలను పిలిచినా సరే వాళ్ళ సమక్షాన మేము కూకుండి మాకు జరుగుతున్నటువంటి విషయాన్ని తేట తెల్లంగా చెప్పడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. మా కూలీ రేట్లు పెంచి మాకు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో, హోల్సేల్ వ్యాపారస్తులు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో హమాలీలు దొంగలు కూరగాయలు తీసుకుంటాం అన్నటువంటి విధానంలో మమ్మల్ని వాళ్ళు ఇక్కడ చేయడం జరిగింది. అందుకు విధంగా మేము ఏమంటున్నామంటే, ఇక నుండి బండ్ల మీద కానీ ఇంకా ఏ విధంగా కానీ మీకు కూరగాయలు తీసుకోవడం కాకుండా, రెండోది అంటే మా శ్రమకు తగ్గట్టుగా కూలి, మేము గంప తెచ్చినా గంప కూలి కట్టేయాలి, కాలి పెట్టి తెచ్చినా కూలి కట్టేయాలి, కాలి పెట్టి తెచ్చినా కూలి కట్టేయాలి. లోపడేసిన మాల్కు మళ్ళీ ఇతర లోపల బయట వేసినా కూడా మాకు ఆ మాల్కు పైసలు ఇవ్వాలి. మేము ఇక్కడ నుండి కూడా ఓన్లీ ఒప్పందం ప్రకారం, ఈ ఒప్పందం ప్రకారంగా మాకు ఖచ్చితంగా కూలి రేట్లు పెంచమనండి. మేము కూరగాయలు తీసే విధానం ఎట్లా మార్చుకోవాలని మేము మార్చుకుంటాం. అదే ముట్టి కూరగాయలు వాళ్ళు హోల్సేల్ వ్యాపారస్తులు ఎట్లయితే ముట్టి కూరగాయలు తీసుకోమంటారో ఆ ప్రకారంగా మేము తీసుకుంటాం. కానీ మిగతా మాలు, ఆసామి మాలు, మిగిలిన మాలు లోపడేసిన దానికి, లోపల నుంచి మళ్ళీ బయట వేసిన దానికి మాకు కూలి కట్టియాలని మేము ఒప్పుకుంటాం. ఈ కూలి రేట్లు మాత్రం
మాకు తప్పకుండా కూలీ రేట్లు పెంచమన్నారు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.